తుఫాన్ మిగిల్చిన నష్టం అపారం. సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు, వేలాది ఎకరాల్లో మునిగిపోయిన నారుమడులు, నాట్లు. రైతుల కష్ట నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటాం. వెంకటాచలం మండలంలోని తాటిపర్తిపాలెం, ఎగువమిట్ట, పుడిపర్తిలో ముంపునకు గురైన పొలాలను పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తుఫాన్ ప్రభావంతో 4-5 రోజులుగా సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాచలం మండలంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు 384 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మనుబోలు, ముతుకూరు, టీపీ గూడూరు, పొదలకూరులోనూ వర్షం తీవ్రంగా ఉంది. మళ్లీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంభవృష్టి కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన సదుపాయం కల్పిస్తున్నాం. వేలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి. నారుమళ్లతో పాటు నాట్లు కూడా దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. కండలేరులో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. అంటే ఆల్మోస్ట్ 23-24 సెంటీమీటర్స్, 240-284 మిల్లీమీటర్స్ ఈ జస్ట్ 3 డేస్లో పడ్డాయి. మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్ 8:30, ఇది 8:30కి రీడింగ్. ఇది 8:30 తర్వాత మళ్ళీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడు చూశారు మీరు, వేల ఎకరాలు. నేను వెంకటాచలం మండలం వచ్చాను, ఉదయం మనుబోలుకు వచ్చాను. వేల ఎకరాలు మునిగిపోయినాయి, నారుమళ్ళు పోయినాయి. కొంతమంది నార్లు వేసినవి పోయినాయి, కొన్ని గ్రామాలు నార్లు వేసారు. మనుబోలు అయితే కండలేరు ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది. కండలేరు ఇన్ఫ్లోస్ ఇప్పటికే 60 టీఎంసీలు ఉన్నాయి. 61 దాటి పెట్టేదానికి లేదు, ఎందుకంటే బయట క్యాచ్మెంట్ ఏరియాలో రైతులు ఇబ్బంది పడతారు. అందుకని 61 టీఎంసీకి ఆపియాలి. ఇప్పుడు 28,000 ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వదలాల్సి వస్తుంది కండలేరుకి. ఇప్పటికే మనుబోలు మండలం మునిగిపోయింది. వెంకనపాళెం, కట్టుపల్లి, కొలనకుదురు పడవల్లో పోతున్నారు. ఇప్పుడు తిరుమలంపాళెం బోట్ పెట్టించాము. ఇటువంటి పరిస్థితి 2015 సంవత్సరం రిపీట్ అయింది వర్షపాతం. సో ఇప్పుడు అందరికీ విత్తనాలు సబ్సిడీ మీద ఏర్పాటు చేయాలా. ప్రతి ఒక్కరు పాపం అడిషనల్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తాము. గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సహాయం అందించగలమో అది అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన అచ్చెన్నాయుడుతో మాట్లాడతాను, సెక్రటరీస్తో మాట్లాడతాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తాము. రైతులను ఆదుకునే ప్రతి చర్య తీసుకుంటాం. కొన్ని కాలనీలు మునిగిపోయినాయి, వాటికి కూడా వాళ్ళు సైక్లోన్ షెల్టర్స్కి సచివాలయంలోకి షిఫ్ట్ చేసి ఆ భోజనాలు కూడా కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాం. పూడిపత్తి గ్రామం వచ్చేటప్పుడు ఎగోమెంట్ చూసాము, తాటిపత్తిపాళెం చూసాము. టోటల్ సముద్రమే. మీరు ఇటుగా పక్కన ఇటు చూసారంటే అంత సముద్రమే. వేల ఎకరాలు మునిగిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ 2015 రిపీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.